తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని మెదక్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద నేడు ఘనంగా ఈ వేడుకలను మెదక్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, దామరచెరువు మాజీ సర్పంచ్ పగడాల శివప్రసాద్, ఆర్ వెంకటాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బండారు మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్శెట్టి అశోక్ గుప్తా, కోటి యుగేందర్ రావు, బైరం కుమార్, అల్లడి వెంకటేష్, రేవల్లి వినయ్ సాగర్, కుమారసాగర్, మామిడి సిద్ధరాములు, సుంకోజి దామోదర్, బైరం శంకర్, బొట్లబాబు తదితరులు హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలదండలు వేసి జన్మదిన కేక్ కట్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిరకాలం చిరంజీవిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామని కాంగ్రెస్ కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేశారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. కార్యకర్తల అభిమాన నాయకుడు యనుమల రేవంత్ రెడ్డి గారి 56వ జన్మదిన కార్యక్రమాన్ని బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రామంపేట మండలంలో చేయడం జరుగుతుంది. ఈరోజు పట్టణంలో అంత కార్యకర్తల నాయకుల సమక్షంలో ఎంపీ గారు ముందు కూడా మంచి కార్యక్రమం, ఇంకా 3 సంవత్సరాలు ఉంది మన కాంగ్రెస్ పార్టీ గౌరవం, ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అభిమాన నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మెదక్ నియోజకవర్గంలో మన ప్రియతమ శాసనసభ్యుడు ఈ రాష్ట్రాన్ని సుభిక్షం వైపు తీసుకువెళ్తాడని, అందుకు కార్యకర్తలు ప్రజలందరూ మరొకసారి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించి ముందుకు పోవడానికి సహకరించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులకు మన రామాయంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రేవంత్ రెడ్డి గారు ఎంతోమందికి మాలాంటి యువ నాయకత్వానికి స్ఫూర్తిని అందిస్తూ రాజకీయాలలో అతి త్వరగా అంచెలంచెలుగా ఎదగొచ్చు అని చెప్పేసి దానికి నిదర్శనం మన రేవంత్ రెడ్డి గారు. ఆయన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల మెప్పు పొందుతూ ముందుకు సాగుతున్నారు. ఇలాగే ఆయన ఇంకా ముందుకు సాగాలని చెప్పేసి అనేక సంక్షేమ పథకాలు అందించి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా పేరు నిలుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈరోజు మన మండల వ్యాప్తంగా మా ఎమ్మెల్యే రోహిత్ రావు గారి సూచనల మేరకు ఈరోజు మేము ఈ బర్త్డే సంబరాలు జరుపుకుంటున్నాము. ఈరోజు ఆయనకు ముఖ్యంగా నా తరఫు నుంచి కానీ మా మండల తరఫు నుంచి కానీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ముఖ్యమంత్రి గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారి 56వ దినోత్సవం సందర్భంగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, మండల నాయకత్వంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఇది చాలా శుభపరిణామం. మరి ప్రజలందరూ మన రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది. అతి చిన్న వయసులో మరి మన బస్సు ఫ్రీ కావచ్చు, సిలిండర్ ఫ్రీ కావచ్చు, తర్వాత ఇతరత్ర రుణాలు కావచ్చు, ఇంద్రమ్మ పథకం కావచ్చు, కరెంట్ ఫ్రీ కావచ్చు, ఇలాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చి మరి ఇప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందించడం కానీ గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ కాలంలో రేషన్ కార్డులు ఇవ్వని మరి చరిత్ర వాళ్ళది. ఏదైతే ప్రజాప్రభుత్వం ద్వారా ఎన్నుకోబడ్డటువంటి రాష్ట్ర నాయకత్వం మరి రేవంత్ రెడ్డి గారిని రేషన్ కార్డులు ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న సందర్భం. అదే కాకుండా మరి సన్న బియ్యం కూడా ఇచ్చి ప్రతి ఒక్కరికి తింటున్నారు. తిన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాంటి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మరొకసారి కూడా కోరుకునే దిశగా మరి మేమందరం కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని సంతోషంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా జరుపుకోవడం, మరి వారితో పాటు మా స్థానిక రామాయణపేట సీనియర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు అందరం కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 10 ఏళ్లలో దోపిడీ కుటుంబం వాళ్ళ పరిపాలనలో విసిగిపోయిన జనాలకు మరి సంక్షేమ పథకాలు, ప్రజాపాలన వస్తుంది, ప్రజాపాలన తీసుకొస్తాను, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కావచ్చు, రైతులకు రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ 2004 నుండి 14 వరకు ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారు మరియు కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారి పరిపాలన ప్రజా అనుకూలమైన పాలన ఎలాగ ఉంటుందో మళ్ళీ అదే పాలనను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇలాగే పరిపాలించి మరి ఇంకో 10 సంవత్సరాలు కూడా మళ్ళీ మా గవర్నమెంటే ఉండాలి, ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలి, పేద ప్రజలకు మేలు చేయాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మీడియా మిత్రుల ద్వారా ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు.